ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 23. నమ్మిన వారికి సొమ్ము నమ్మకుంటే భగవంతుడు అనుగ్రహించిన విశ్వాసం లేని వారేమీ పొందలేరు. భగవంతుని మాట కానీ సద్గురుని మాట కానీ సంపూర్ణంగా విశ్వసించి వారు చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరించిన వారికి మాత్రమే వారి కృప లభిస్తుంది. వారు చెప్పినట్లు ఆచరించలేని వారికి కృప అడవిగాచిన వెన్నెల వంటిది. ఇంతవరకు శ్రీ స్వామివారు చెప్పిన వాటిని విశ్వసించి సఫలులైన వారి అనుభవాలు చూచాము. అలాగాక శంకించిన వారి అనుభవం ఏమిటో చూద్దాం. గొడ్డటి శేషయ్య గారికి ఆరోగ్యం బాగుండక శ్రీ స్వామివారు నయం చేస్తారని వచ్చి ఆయనతో చెప్పుకున్నాడు. శ్రీ స్వామివారు గుంట కలగరాకు వ్రేళ్లపై ఉన్న తాటనూరి 3 పూటల మృంగు అన్నారు. వారు అలాగే తాటనూరి ఉండలు చేసి మృంగబోతూ దీనికి తగ్గుతుందా అని శంకిస్తూ మృంగాడు. తెల్లవారి ఆయన శ్రీ స్వామివారి దగ్గరకు రాగానే ఏమీ చెప్పుకోకముందే, అయ్యా దానికి తగ్గదు కానీ ఒక మనిషి వస్తాడు, ఆయన దగ్గర మందు తీసుకో అని చెప్పారు. ఆయన మనసులో ఉదయించిన శంక శ్రీ స్వామివారికి తెలియకపోతే కదా. వి రామమూర్తి గారి అన్న కుమారునికి వరుసగా 3 ఆడపిల్లలు కలిగారు. 4వ కాన్పుకు ముందు శ్రీ స్వామివారి వద్దకొచ్చి మగపిల్లవాడు పుట్టేటట్లు అనుగ్రహించమని ప్రార్థించారు. అర్ధరాత్రి వేళ ఏ దేవస్థానంలోనైనా రోజుకు 3 ప్రదక్షిణలు చొప్పున 3 రోజులు చేస్తే మగ సంతతి కలుగుతుంది అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. అర్ధరాత్రి వేళ ప్రదక్షిణలు చేయడం కష్టమని, అందులోనూ 9 మాసాలు నిండినవి కదా, ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తే బిడ్డ ఎలా మార్పు చెందుతుంది అని వారు అశ్రద్ధ చేసి ప్రదక్షిణలు చేయలేదు. 4వ కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించింది. శ్రద్ధ లేని వారికి దైవం కరుణించిన ప్రయోజనం లేదు కదా. ఇందుకూరుపేటకు చెందిన ఆత్మకూరు వెంకయ్య ఇలా చెప్పారు. ఒకప్పుడు, అయ్యా ఎద్దుకు బండిగండం ఉన్నది, అమ్మేయండి అన్నారు శ్రీ స్వామివారు. అమ్మాలనుకున్న వెంటనే తగిన బేరం రాకపోయేసరికి కాలయాపన జరిగింది. ఒకనాడు రాత్రిపూట ఆ ఎద్దు బండి చక్రానికున్న ఆకుల సందున తలదూర్చి రుద్దుకొనటానికి ప్రయత్నించింది. దాని కొమ్ములు అడ్డం తగిలి తల ఆకుల సందు నుండి రాలేదు. తెల్లవార్లు తల తప్పించుకునే ప్రయత్నంలో గుంజులాడి తెల్లవారేసరికి చచ్చిపోయింది. రాపూరు తాలూకా పెనవర్తి గ్రామస్తులు శ్రీరాములు శెట్టిగారికి కుష్టివ్యాధి, కాళ్ళు చేతులు వాపు, పొడ, కాలి బొటన వేలికి పుండు. ఆయన శ్రీ స్వామివారిని ఆశ్రయించాడు. శ్రీ స్వామివారు ఆయన వంటికి నూనె రుద్దేవారు. శెట్టిగారింటికి వెళ్ళి అప్పుడప్పుడు శ్రీ స్వామివారు ఆతిథ్యము స్వీకరించేవారు. శ్రీ స్వామివారు ఎక్కడున్నా శెట్టిగారు వచ్చి దర్శించేవారు. కొన్నాళ్లకు ఆయన వ్యాధి నివారణ అయ్యింది. కానీ ఆయన శ్రీ స్వామివారు చెప్పిన స్త్రీ పథ్యము నియమాలు పాటించలేదు కనుక అతనికి మరలా ఆ వ్యాధి సంక్రమించింది. శ్రీ స్వామివారి వలె జబ్బు నయం చేయలేము. వారిని చూచి అసహనముతో కసిరి కొట్టకుండా భిక్ష ఇచ్చినా సేవే. ఒకప్పుడు వేలూరు సుబ్రహ్మణ్యం శ్రీ స్వామివారితో తిరువల్లూరు వెళ్ళాడు. శ్రీ స్వామివారు ఒక చోట నిల్చుని కొండరాలను తడిమి పరీక్షిస్తున్నారు. కొంతసేపటికి ఒక చిన్న పుల్లతో నేల మీద ఉన్న ఒక రూపాయి బిళ్ళను ప్రక్కకు తోస్తూ సుబ్రహ్మణ్యాన్ని పిలిచారు. దీనితో కర్పూరం కొని శ్రీ స్వామివారికి వెలిగించు అని రూపాయిని చూపారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ తమ చెంత డబ్బు ఉంచుకునేవారు కాదు. కానీ ఆ రూపాయి అక్కడికి ఎలా వచ్చిందో సుబ్రహ్మణ్యంకు తెలియదు. సుబ్రహ్మణ్యం వెలిగిస్తానని శ్రీ స్వామివారితో చెప్పాడే కానీ వెంటనే ఆ పని చేయలేదు. ఆ రూపాయి జేబులో వేసుకుని దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ 10 రూపాయల నోటుకు చిల్లర తెమ్మన్న తులసవ్వ గారికి ఆ రూపాయి ఇచ్చి అప్పటికి వాడుకోమన్నాడు. ఆ సాయంత్రం శ్రీ స్వామివారు అతన్ని కర్పూరం వెలిగించావా అని అడిగారు. వెలిగించానని అతడు జవాబిచ్చాడు. కానీ నిజానికి వెలిగించలేదు. తులసమ్మ ఖర్చు పెట్టింది కూడా దేవునికేగా అని తలచాడు. 3 నెలలు గడిచాయి. ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ బ్రహ్మాండమైన జ్వాల కనిపించింది. అది చూచి అతడు నిద్రలోంచి భయపడి లేచి ఏమిటా అని ఆలోచించసాగాడు. ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన పని చేయని ఫలితమే ఇదని గుర్తించి వెంటనే ఉన్నపలంగా లేచి ప్రయాణమై తిరువల్లూరు వెళ్ళి చెంపలేసుకుని కర్పూరం వెలిగించి క్షమాపణ వేడాడు. సద్గురువు కృప చూపిన వారి సలహా యందు పూర్ణ విశ్వాసం లేనివారు ఫలితం పొందజాలరని వేలూరు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు సూచిస్తున్నవి. వేలూరు సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాల్ని ఇలా చెప్పారు. 1970వ సంవత్సరంలో నేను నా భార్య శ్రీ స్వామివారి ఆశీస్సులు తీసుకుని గొలగమూడి నుండి ఇంటికి వెళ్లేందుకు బస్సు దగ్గర ఉన్నాము. ఆ కరుణాసముద్రుడు మా వద్దకు వచ్చి, అయ్యా నీకు కనకమంటి కాలం వస్తుంది, నీకు చీటీ వ్రాసి ఇచ్చినా నీవు గుర్తిరుగలేవు, నేను నీకు ఆ స్థలం చూపించాలి, తలుపూరులో ఎగువ వాళ్ళ ఇంటికి పడమరగా ఉంది, ఆ ఇల్లు కూడా నేను చెబితే నీ పరమవుతుంది, నీవక్కడే కాపురముండు అని చెప్పారు.
ఆ విధంగా కాపురం మార్చడం నాకు ఇష్టం లేదు. కానీ శ్రీ స్వామివారు చెప్పారు కనుక సరే రండి స్వామి ఆ స్థలం చూపించండి అన్నానే కానీ మనసులో మాత్రం ఈ పిచ్చి వెంకయ్యతో కూడా తిరుగుతున్నానని, తలుపూరులో మా బంధువులు నవ్వుకుంటారని మనసులో తలచాను. వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి నా మనసులోని మాట గుర్తించి, అయ్యా పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నాకేమీ పర్వాలేదు అని చెప్పి బస్సులో నాతో నెల్లూరు వచ్చారు. మేము తలుపూరు బస్సు ఎక్కి కూర్చున్నాము. కానీ కొద్దిసేపటిలో నా బుద్ధి మారింది. తలుపూరు వెళ్ళి నవ్వుల పాలవడం ఇష్టం లేక, స్వామి మీరు ముదిగెడు పోండి, నేను మా బంధువుల ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బస్సు దిగిపోతున్నాను. వెంటనే ఆ మహానుభావుని ముఖారవిందము లక్షలు నష్టపోయిన వానికి వలె దీనాతి దీనంగా మారింది. అయ్యా నేను నీ కోసం వస్తే నీవు నా మాట వినకుండా పోతున్నావే. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమ కాలకు గడ్డ వచ్చేటట్లు ఉంది. మద్రాసు ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పావలా ఇచ్చి ప్రసాదపు అన్నం కొని 3 పూటలు ఆమెకు పెట్టించు, కొంత జబ్బు తగ్గిస్తారు అని సెలవిచ్చారు. 2 నెలలకు ముందు ఆపదను తెలిపి నివారణ కూడా చెప్పారు. శ్రీ స్వామివారి మాట యందు శ్రద్ధ లేని నేను మా వంట ఆమెకు 1 పూట మాత్రమే ప్రసాదం పెట్టించి వెళ్ళిపోయాను. శ్రీ స్వామివారు చెప్పినట్లే అటు తర్వాత 2 నెలలకు ఆమె తొడ మీద గడ్డ లేచింది. మద్రాసుకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తే 500 రూపాయల ఖర్చు అయినది. ఆ రోజు శ్రీ స్వామివారి మాట పాటించినందుకు తగిన శాస్తి జరిగింది. తలుపూరుకు కాపురం మార్చి ఉండినట్లయితే సిరి సంపదలతో సుఖంగా ఉండేది వాడను. కానీ వారి మాట వినలేదు కనుక ఇలా ఉన్నాను. ఒకరోజు ఈ భక్తుడే తన పొలంలో నీరు ఎక్కడ పడుతుందో చెబితే బావి త్రవ్వించుకుంటానని శ్రీ స్వామివారిని అడిగాడు. శ్రీ స్వామివారు పొలంలో 4 వైపులా తిరిగి, అయ్యా ఈ చేలో నీళ్లు లేవు. ఈ ప్రక్కనున్న 1/2 ఎకరాల్లో 84 ఎకరాలకు సరిపడ నీరున్నది. ఈ 1/2 ఎకరాకుని బావి త్రవ్వించు. ఇందులో బావి త్రవ్విన వారు ఎప్పుడూ నీడన జీవిస్తారు అని చెబుతూ బావి త్రవ్వవలసిన చోటు గుర్తు కూడా పెట్టారు. ఈ పొలం నీవు ఎట్టి పరిస్థితులలోనూ అమ్మవద్దని చెప్పారు. కానీ ఏమి లాభం, వారి మాట వినకుండా అమ్మేశాను. ఇప్పుడు అచ్చట బావి త్రవ్వుకున్న వారు లక్షాధికారులై ఉన్నారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డి ఇలా చెబుతున్నారు. మాకు ఉన్న 22 ఎకరాల మెట్ట అమ్మదలచి శ్రీ స్వామివారిని అడిగాను. రాబోయే రోజులలో అది లక్షల విలువ చేస్తుంది. నీకు ఏమి శనిపట్టి అమ్ముచున్నావయ్యా అన్నారు శ్రీ స్వామివారు. మా నాన్నకు నిజము చెప్పకుండా బుకాయించి ఎకరా 500 చొప్పున అమ్మివేశాను. ఇప్పుడు అది ఎకరా 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. మరొకప్పుడు నాకున్న మాగాణిని మార్పు చేయదలిచి శ్రీ స్వామివారిని అడిగాను. అయ్యా మాగాణి అమ్మితే నాన్న అగచాట్లు పడతావని చెప్పినా వినడు. కర్మఫలం చాలా బలంగా ఉంది, ఏమి చేస్తాము అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారి మాట వినకుండా పొలము మార్పు చేశాక 3 సంవత్సరములు పంట పండక 20,000 రూపాయలు అప్పు చేయడమే గాక జీవితంలో ఎన్నడూ అనుభవించనంత మానసిక బాధను అనుభవించాను. శ్రీ స్వామివారి కృప వలన 10,000 రూపాయలు ఇచ్చి మరలా నా పొలం నేను మార్పు చేసుకున్నాను. అది మొదలు నా ఆర్థిక మానసిక పరిస్థితులు చక్కబడి సుఖపడ్డాను. ఈ పొలము మార్పిడి కేవలం శ్రీ స్వామివారి కృప వలన జరిగినదే గాని నా తెలివితేటల వల్ల కాదు. మా నాన్నపై శ్రీ స్వామివారికి గల ప్రేమ వలన నా పొలము నాకు వచ్చేటట్లు కృప చూపారు. అధ్యాయం 23 సంపూర్ణం.